తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ద్వాదశ రాశులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ గ్రహాలు, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అయ్యప్ప శ్రీకృష్ణ సుధీర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, విశ్వావసునామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? మొన్నటి వరకు అర్ధాష్టమ శనితోటి వీళ్ళు కూడా బాగా సఫర్ అవుతూ వచ్చారు. ఇప్పుడు శని కుంభం నుంచి మీనంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏ రకంగా ఉంటుంది వీళ్ళకి? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ స్థితిలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి గృహస్థితిలో శని అర్ధాష్టమంలోంచి పంచమంలోకి వెళ్ళిపోయాడు. అదేవిధంగా అర్ధాష్టమంలోకి రాహు ప్రవేశించాడు. అష్టమంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. కానీ సంవత్సర ప్రారంభంలో సప్తమంలో ఉన్నాడు. తర్వాత మధ్యమంలో భాగ్యంలోకి వెళ్తున్నాడు, ఉచ్చస్థితికి వెళ్తున్నాడు. అయితే ఈ రాశి వారికి శనిగ్రహ పీడ తొలగడం మంచి అనుకూలమైన పరిణామం కింద చెప్పచ్చు. గత 2 సంవత్సరాలుగా మీరు పొందినటువంటి పరిశ్రమకు కానివ్వండి, పొందినటువంటి శ్రమ కష్టానికి తగిన ఫలితాన్ని అనుగ్రహించేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లాభదాయకమైనటువంటి పనులు మీకు సానుకూలమవుతాయి. అనూహ్యంగా అందరూ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయేంత ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని చెప్పచ్చు. అది వేల, లక్షల, కోట్ల అనే తర్వాత విషయం. మీరు చేసే శ్రమకు సంబంధించి మీరు చేసిన పరిశ్రమ కంటే మెరుగైన ఫలితాన్ని పొందుతున్నారు. ఎందుకు అంటే శని యొక్క స్థితి ఒక్కసారిగా మీకు వేధ నుంచి అనుకూలమైన స్థానానికి మారుతూ ఉన్నాడు. దానికి తోడుగా వచ్చేసి రాహు మీకు చతుర్థ స్థానంలో ప్రవేశించడం వల్ల ఒక రకమైనటువంటి ఖండాంతర ఖ్యాతిని కానివ్వండి, లేదంటే మీ పేరు నలుదిశలా విస్తరించేలా మీ యొక్క ఖ్యాతి తోడ్పడుతున్నాడని చెప్పవచ్చు. తర్వాత గురుడు అష్టమంలో ప్రవేశించినప్పటికి కూడా ద్వితీయాధిపతిగా అష్టమంలో ఉన్నటువంటి గురుడు మంచి ధనలాభాన్ని, ధనానుకూలతను కలిగిస్తున్నాడు. చాలా విశేషమైనటువంటి ఒక మధ్యవర్తిత్వం కానివ్వండి, లేదంటే లావాదేవీల్లో కానివ్వండి, మీరు లాభపడేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఎలా అంటే ఎవరో సంబంధించిన వ్యక్తులు తీసుకుంటున్నారు, మధ్యలో వాళ్ళిద్దరికీ వారధిగా మీరు ఉండి ఆ పనిని సానుకూలంగా పూర్తి చేసినందుకు ఉభయత్రా మీకు లాభం లభించేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. ఒక మధ్యవర్తిత్వం లాంటిది కానివ్వండి, లేదంటే ఒక పనిని సానుకూలపరిచినందుకు వాళ్ళు పొందిన లాభంలో మీకు వాటా కానీ భాగస్వామ్యం కానీ ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మీరు చేసిన కృషి కంటే మెరుగైన ఫలితాలు అనేక రకాల మార్గాల్లో ఆర్థికమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా సంతానపరమైన సమస్యలు, సంతానపరమైనటువంటి చిక్కులు తొలగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. తద్వారా వచ్చేసి కుటుంబంలో సంతోషం, ఆనందం వెలివిరుస్తాయి. అదేవిధంగా వచ్చేసి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని పంచమ స్థానంలో ప్రవేశించిన కారణం చేత ఉద్యోగపరమైనటువంటి వేదనలు తొలగుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగపరమైనటువంటి ప్రాప్తి కలుగుతున్నది. అదేవిధంగా గురువు యొక్క అనుకూలత వల్ల అది కూడా సెప్టెంబర్ తర్వాత, అలానే వచ్చేసి మే 14వ తేదీకి ముందు ఈ 2 పరిస్థితులు, ఏప్రిల్ నెల కానివ్వండి, సెప్టెంబర్ తర్వాత ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, మీకు ఎంతో దోహదకారం అవుతాయని చెప్పవచ్చు. మళ్ళీ వక్రించినటువంటి గురుడు మళ్ళీ అష్టమ స్థానంలో ప్రవేశించినప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో మీకు దోహదకారం అవుతారు. కానీ కుటుంబ సభ్యులకి కానివ్వండి, ఆకస్మికంగా కొన్ని ప్రయాణాలు చేయవచ్చి, లేదంటే దేశాంతరం వెళ్ళవలసిన పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా గడిపేటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నాడని చెప్పచ్చు. అంటే ద్వితీయార్థంలో గురువు బాగున్నాడు అంటున్నారు కాబట్టి కొత్తగా వ్యాపారాలు ఏమైనా ప్రారంభించే వాళ్ళు చేసుకోవచ్చు అంటారా? ప్రారంభించవచ్చు. వ్యాపార ప్రారంభానికి అనుకూలమైన సమయమే ఉంటుంది, కానీ వచ్చేసి భాగస్వామ్యం తప్పనిసరి అని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాలే చేయాల్సి వస్తుంది. ఇంకా ఏ రంగాల్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది గురుగారు? విద్యారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యలో మంచి ఉన్నత శ్రేణి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వచ్చేసి ఈ వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులకు కూడా వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కొన్ని పరిస్థితులు చాలా సానుకూలంగా వీళ్ళకు ఉన్నతమైనటువంటి లాభాన్ని కలిగిస్తాయని చెప్పచ్చు. మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయి. స్పెక్యులేషన్ కూడా లాభిస్తుంది. పంచమ స్థానంలోకి ఉన్నటువంటి శని వల్ల లోహ సంబంధమైనటువంటి షేర్లు కానివ్వండి, అదేవిధంగా వచ్చేసి ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించిన కళారంగం, మీడియా రంగం, కళారంగం వాళ్ళకి మంచి మెరుగైన ఫలితాలే లభిస్తాయి. సహజంగా ఏంటంటే కళారంగం ఏ రాశిలో జన్మించిన వాళ్ళకైనా స్వాతి నక్షత్రం వేద లేకుండా ఉంటే కళారంగం బాగుంటుంది. స్వాతి మీద ఉన్నటువంటి వేద తొలగుతుంది కాబట్టి కళారంగంలో ఉన్న వ్యక్తులు ఏ రాశి అయినా బాగుంటుందని చెప్పచ్చు ఈ సంవత్సరం. ముఖ్యంగా ఇప్పుడు గత సంవత్సరం చూడండి, మీరు సినిమా రంగంలో వాళ్ళు పొందిన విజయాన్ని వాళ్ళు దాన్ని సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితులు, చాలా గొప్ప ఫలితం వస్తుంది అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా తిరగలబడినటువంటి పరిస్థితి. అందువల్ల వచ్చేసేసి ఇప్పుడు సినిమా రంగంలో కానీ కళారంగంలో కానీ
ఒక్కటైనా సరే నూతనమైనటువంటి ఒక సంచలనాలు ఏమీ నమోదు కాలేదని చెప్పచ్చు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుకోండి, మనం దీని కనుక చాలా మన తెలుగు పంచాంగం దానికి సంబంధించింది అవుతుంది కాబట్టి తెలుగు భాషాపరమైన దాంట్లో బాగున్నది ఎంతవరకు బాగుంది కానివ్వండి, ఒక సంచలనాత్మకమైనటువంటి విశేషమైనటువంటి యోగాలు ఉన్నటువంటి స్థితి అయితే ఎక్కడా కనపడలేదు. కళాకారులను ఆదరించే విషయంలో ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు అవార్డులు కానివ్వండి ఇలాంటివన్నీ తీసేసినాయి. గత కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డులు లాంటివి కూడా జరపడం లేదు. ఇవన్నీ ఏంటంటే ఆ సంఘం వేదలో ఉన్నదానికి సూచనల కింద చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆ వేద తొలుగుతుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఎలాంటి దైవారాధనలు చేసుకోవాలి? అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు దోషం తొలగటానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది. మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వల్ల మీకు తప్పనిసరిగా వచ్చేసి ఈ రాహు సంబంధమైన వేద తొలుగుతుంది, సర్ప సంబంధమైన పీడ తొలగేటువంటి అవకాశం ఉంటుంది. అలానే సుబ్రహ్మణ్య క్షేత్రాలు కానీ సర్ప సంబంధమైన క్షేత్రాలు సందర్శన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రాలు సందర్శన చేసినట్టయితే మీకు ఎంతో మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. విదేశాల నుంచి లేదంటే విదేశాల్లో ఉన్న వ్యక్తుల యొక్క భాగస్వామ్యాలు వాళ్ళు మీ యొక్క ప్రాధాన్యతను గుర్తించి వాళ్ళగా మీతో కలిసి వ్యాపారం కానివ్వండి, కలిసి పనిచేయటం కోసం వాళ్ళ నుంచి కొన్ని ప్రస్తావనలు వస్తాయి. వాటిని తప్పనిసరిగా స్వీకరించండి, మీకు మేలు జరుగుతుంది. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. స్వస్తిశ్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సహనా భవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తమావిద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజలందరూ కూడా విశ్వావసునామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు.